అశ్విన్, మహేష్ సారు ఇలాంటి చోట ఉండటం బాగోదు. నువ్వు గట్టిగా చెప్పలేకపోయావా? ఎంత చెప్పినా నా మాట ఆయన వినిపించుకోవట్లేదానంది. అసలు ఇలాంటి హోటల్లో మనమే ఉండలేం తెలుసా, అంత దారుణంగా ఉంది. కానీ మహేష్ సార్ ఇక్కడే ఉంటానంటున్నారు. ఇలాంటి కష్టాలు పడ్డం ఆయనకు అవసరమా? అంతా నా వల్లే. ఆయన ఇన్ని కష్టాలు పడుతూ ఇలా ఉండడానికి కారణం నేనే. నువ్వు కాదానంది, నేను. అలా అయితే మన ప్రేమ విషయం మహేష్ సార్తో చెప్పేద్దాం. నాకు ధైర్యం లేదానంది, నేను చెప్పలేను. చెప్తే ఆయన ఏమైపోతారోనన్న భయం నా నోరు మూసేస్తుంది. నీకు నాకు బ్రహ్మముడి వేయాలి అనుకున్న ఆ దేవుడు మధ్యలో ఈ చిక్కుముడి ఎందుకు వేశాడో, ఇంకా ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని మాటలు పడాలో. బాధపడకానంది. ఒక మంచి చేసే ముందు ఇలాంటి పరీక్షలు పెట్టడం, మనలాంటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించడం ఆ దేవుడికి మహా సరదా అనుకుంటా. అవును, అలాగే ఉంది. కాబట్టి బాధపడకు, మంచి రోజులు వస్తాయి. పద వెళ్దాం, పద. హలో, నేను నిర్మలని మాట్లాడుతున్నాను. చెప్పు. మహేష్ ఎక్కడున్నాడో తెలిసిందే. ఎక్కడున్నాడు? ఒక చిన్న లాడ్జిలో ఉన్నాడని తెలిసింది. ఏంటి, లాడ్జిలోనా? నేను మీకు ఆ లాడ్జి లొకేషన్ పంపిస్తాను. పంపించండి, నేనిప్పుడే వెంటనే వెళ్తాను. ఆగండి ఆగండి, మీరిప్పుడు వెళ్ళకండి. ఏ, ఎందుకు? ఇప్పుడు మీరు వెళ్ళి తనతో మాట్లాడితే మాట పెరిగి గొడవ పెద్దదవుతుంది.